కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అట్లాగే జవహర్, ఈ నలుగురికి 2 ఈవోలు, 2 మాజీ చైర్మన్లకి ఇప్పుడు నోటీసులు విజిలెన్స్ శాఖ. మీ హయాంలో రోడ్లకు ఎందుకు ఖర్చు పెట్టారు, మీ హయాంలో ఈ వ్యవహారానికి ఎందుకు ఖర్చు పెట్టారు, మీ హయాంలో ఈ నిర్మాణానికి ఎందుకు ఖర్చు పెట్టారు అన్నటువంటిది నోటీసులు ఇచ్చింది విజిలెన్స్ శాఖ. వాళ్ళు ఇప్పుడు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, విచారణకి ఎదుర్కోవడం అన్నటువంటిది చేయాల్సి ఉంటుంది. అయితే సహజంగా ఏమంటారు, టెండర్ పిలిచాం అంటారు. టెండర్ పిలవకుండా నామినేటెడ్ తెస్తే కనుక అది బోర్డులో అప్రోచ్ అయ్యాం, బోర్డు తీసుకున్న నిర్ణయం అంటారు. బోర్డు ఆ నిర్ణయం తీసుకోకూడదని చెప్పి ఎక్కడా చట్టం లేదు, బోర్డు నిర్ణయాలతోనే ఏదైనా నడిచేది. కాబట్టి వీటిల్లో వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయడం ఉండదు, ఏ చర్యలు ఉండవు. జస్ట్ ఏదో జరిగింది అన్నటువంటి ఒక కథ నడిపేటటువంటి ప్రయత్నం ఉంటుంది పత్రికల సాక్షిగా. ఇప్పుడు మొన్న ఎవరు నాని కొత్తగా చంద్రగిరి ఎమ్మెల్యే అలాగే రోడ్డుకి డబ్బులు వేయించుకున్నాడు కదా టీటీడీ నుంచి, ఇప్పుడు అతన్ని కూడా విచారిస్తారా, లేకపోతే దానికి ఇప్పుడు ఓకే చేసినటువంటి ఈవోని విచారిస్తారా, లేకపోతే దానికి సీఎంఓ నుంచి లెటర్ వచ్చింది దానికి విచారిస్తారా? అప్పుడు అంతే కదా ఉండేది. బేసిక్గా ఒకటే, తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది ఆ డబ్బులతో రోడ్లు వేయకూడదు, తిరుపతికి ఖర్చు పెట్టకూడదు అన్నటువంటి నిర్ణయం క్లియర్గా తీసుకోవాలి. ప్రభుత్వం అలాంటి ఒక జీవో ఇచ్చి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆదేశాలు ఇవ్వాలి. అలా లేనంత వరకు జరిగిపోతూనే ఉంటాయి.